గణేష్ మండపాల నిర్వాహకులకు సిరిసిల్ల పట్న సీఐ కృష్ణ మీడియా ద్వారా పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు సంబంధిత శాఖల అనుమతి తీసుకోవాలని సూచించారు. గణేష్ విగ్రహాలు తీసుకొచ్చే క్రమంలో అజాగ్రత్త వహిస్తూ ప్రమాదాలకు గురి కావద్దని కోరారు. మండపాల వద్ద పరిమితిని మించి సౌండ్ పెట్టవద్దని అన్నారు. ఎవరైనా మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈ ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా మనకు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడానికి అందరూ కూడా ఆర్గనైజర్స్ మండప నిర్వాహకులందరూ కూడా ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కొన్ని సూచనలు సలహాలు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ముందుగా ప్రతి సంవత్సరం చెప్పినట్టే అప్లికేషన్ అనేది ఇవ్వాలి, ఇంటిమేషన్. దాంట్లో భాగంగా మీరు అందరూ కూడా ఈ అప్లికేషన్ ఎందుకు ఇవ్వాలి, పర్మిషన్స్ ఎందుకు తీసుకోవాలని వ్యతిరేకత భావంతో కాకుండా మనకు అప్లికేషన్ ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కడ ఎవరు వినాయకుడిని నెలకొల్పారు, దానికి సంబంధించి ఏమైనా భద్రతా చర్యలు తీసుకున్నారా లేదా, అక్కడ సరైన ఏర్పాట్లు జరిగినాయా లేవా, నిమజ్జనం రోజు ఎంత బందోబస్తు స్కేల్ చేసుకోవాలి, ఎంతమంది ఫ్రూట్స్ డ్రా చేసుకోవాలనే విషయంలో మాకు తోడ్పడుతుంది. కాబట్టి మరియు మీరు ఏ రోజు తీస్తారు, ఏ టైంకి పోతారు, విమర్శన ఎక్కడ చేస్తారు వివరాలు కూడా అందులో పొందుపరచబడి ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ ఆన్లైన్లో అప్లికేషన్ని అప్లోడ్ చేయాల్సిందిగా మేము పోలీస్ స్టాఫ్ తరఫు నుంచి విన్నవించుకుంటున్నాం. దాంతోపాటు వినాయకుడిని నిమజ్జనం కాకుండా ముందు ఇన్స్టలేషన్ కన్నా ముందు మీరు తెచ్చుకునేటప్పుడు కానీ వినాయకుడిని పెట్టిన తర్వాత కానీ మనకు ప్రీ ఇన్స్టలేషన్ కావచ్చు, ఇన్స్టలేషన్ కావచ్చు, లేకపోతే ఇమర్షన్ కావచ్చు, 3 దశల్లో మనం ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం. ఈ తెచ్చే క్రమంలో ఈ కరెంట్ వైర్లు ఇవన్నీ కూడా సరైన హైట్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోకుండా నిర్వాహకులు ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లల మీద వదిలేస్తున్నారు. చాలామంది యువత వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, ఆ విగ్రహాలని హ్యాండిల్ చేసేంత శక్తి వాళ్ళకు ఉండకుండా కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే కొన్ని చిన్న తప్పిదాలు చేస్తున్నారు. దానివల్ల ఈ నిర్లక్ష్యానికి గురై ప్రమాదంలో పడి ఎలక్ట్రికల్ షాక్ అవన్నీ కూడా గురై వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. రీసెంట్గా మన స్టేట్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, మనం చూసినాం. అలాంటి ఇన్సిడెంట్స్ ఎలాంటివి మన సిరిసిల్ల పట్టణంలో జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఒకవేళ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, వైర్లు కిందికి ఉన్నాయి, నిమజ్జనం రోజు అంటే అందరూ ప్రతి ఒక్కరు పట్టించుకుంటారు కాబట్టి ఆ రోజు కరెంటు అవన్నీ ఆఫ్ చేసిన తట్టుకుంటారు కాబట్టి ఆ రోజు అలాంటి ఇన్సిడెంట్స్ జరగవు. కానీ తెచ్చే రోజు మీకు ఏంటంటే ఎవరికి ఫోన్ చేసినా మీరు తెచ్చేది ఎవరికి చెప్పరు, మధ్యరాత్రి ఎప్పుడో తెస్తారు. ఆ కరెంట్ వాళ్ళకి కానీ మాకు కానీ ఇంటిమేషన్ ఉండదు, మీ ఓన్ టైంలో మీరు తెస్తారు. కాబట్టి తెచ్చేటప్పుడే ఎక్కువ ఇన్సిడెంట్స్ ఇలాంటివి జరుగుతున్నాయి. వాస్తవానికి పోయే రోజు అంటే అందరికీ అవగాహన ఉంటుంది, ఆ రోజు నిమజ్జనం ఉంటుందన్న సంగతి తెలుసు, కరెంట్ ఆఫ్ చేసి పెడతారు, అన్ని రకాల ప్రికాషన్స్ సెస్వాల్ కానీ మేము కానీ తీసుకుంటాం. కాబట్టి ఆ రోజు ఏం జరగట్లేదు, తెచ్చే క్రమంలోనే జరుగుతుంది. కాబట్టి మీరు వినాయకుడు తెచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇంటిమేషన్ ఇవ్వండి. మీరు ఆ సౌండ్స్, ఆ లైటింగ్స్ మీద పెట్టిన శ్రద్ధ మీ సేఫ్టీ మీద పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి మైనర్లు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళని వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు కానీ ప్రమాదకరమైన పరిస్థితుల్లో కానీ వాళ్ళని ఎక్స్పోజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. నిర్వాహకులు ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మండపాలు కూడా రోడ్డుకి అడ్డంగా వేయడం, వచ్చిపోయే దారిలో అంబులెన్స్ కానీ ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ లేకపోతే బైక్స్ కానీ రాకుండా కనీసం వేరే విగ్రహాలు పోయినాయా లేవా అని చెక్ చేసుకోకుండా వేరే మండపాలకు కూడా ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపైన మీరు ఆల్టర్నేటివ్ రోడ్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని సరైన ఆల్టర్నేటివ్ రోడ్స్ ఉన్న ప్లేస్లో మీరు వేసుకుంటే బాగుంటుంది. మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అంటే 20 సంవత్సరాల కింద ఇంత ట్రాఫిక్ కానీ ఇన్ని వెహికల్స్ కానీ ఇంత ఫ్లో కానీ లేదు. ఇప్పుడు ఫ్లో వెహికల్స్ది బాగా పెరిగింది కాబట్టి 4 వీలర్స్ కూడా బాగా పెరిగింది కాబట్టి రోడ్స్ అన్నీ కూడా ఇప్పటికే నేరోలో ఉన్నాయి. మీరు ఇంకా అలా వేయడం వల్ల మండపాలు అలా ఏర్పాటు చేయడం వల్ల జనాలకు ఇన్కన్వీనియన్స్ వస్తుంది. కాబట్టి దయచేసి అది అర్థం చేసుకొని మీ మండపం యొక్క సైజుని ఎంత మేరకు అవసరమో అంత మేరకు వేసుకొని మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మనకు సౌండ్ గురించి అన్నిటికంటే మేజర్గా మన పండుగలు ఇవన్నీ కూడా అది ఎంత ఆహ్లాదకరాన్ని కలిగిస్తుందో అంత సౌండ్ పొల్యూషన్ కూడా కలిగిస్తుంది. చాలామందికి వాళ్ళ ఇంటి దగ్గర ఉండదు కాబట్టి ఎవరింటి ముందర పెట్టేస్తాం, లేదంటే ఏదైనా షట్టర్ ముందర పెట్టేస్తాం, ఏదైనా ఓపెన్ ప్లేస్లో పెడతాం అని చెప్పేసి వాళ్ళకి పెద్దగా పట్టించుకోరు. కానీ అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇబ్బంది ఏందని తెలుస్తుంది. కాబట్టి 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా సౌండ్ అనేది పరిమితిని మించిన సౌండ్ 10 బిలో పెట్టుకోవాలి. పరిమితిని దాటిన సౌండ్ 10 తర్వాత క్లోజ్ చేసుకోవాలి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం.
ఇది కూడా మేము అందరికీ ప్రతి ఒక్క నిర్వాహకుడికి చెప్తున్నాం. అంతేకాకుండా కొంత మేరకు అందులో పెట్టే పాటలు కానీ విషయాలు కానీ అన్నీ కూడా భక్తిపరంగా ఉంటే కూడా కొంత బాగుంటుందని మా సజెషన్. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల వాతావరణం కూడా అలా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ నైట్ టైంలో కొంతమంది స్టే చేయకపోవడం, సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ దోమలు ఉన్నాయని చెప్పేసి పడుకున్నప్పుడు కూడా మధ్యలో లేచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ క్రమంలో కూడా చిన్న హుండీలు పోవడము, లేకపోతే లడ్డూలు పోవడము, లేకపోతే స్ట్రీట్ డాగ్స్ లేకపోతే ఏదైనా జంతువులు అందులోకి పోయి అక్కడ ఉన్న మండపాన్ని కొంచెం అటు డిస్టర్బ్ చేయడం, అక్కడ పెట్టినటువంటి దీపం అవన్నీ కింద పడి విద్యుత్ ప్రమాదాలు జరిగే షార్ట్ సర్క్యూట్ అయ్యి లేకపోతే ప్రమాదం ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వాళ్ళు గుర్తెరిగి వాటికి సంబంధించి సరైన చర్యలు తీసుకుంటే అన్ని రకాలుగా తీసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా అక్కడ మండపాల దగ్గర కూర్చొని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా మారి ఒక 10 మంది జమ అయిన తర్వాత కనీసం అక్కడ మనం భక్తితో ఉండాలనే విషయాన్ని మర్చిపోయి అక్కడే కార్డ్స్ ఆడడం, మందు ఆడడం, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి కూడా కొంతమంది ముందుంటారు. అట్లాంటి ఎట్టి పరిస్థితులు కూడా సహించేది లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి నిమిషం చెక్ చేస్తూనే ఉంటారు. ప్రతి మండపాన్ని కూడా విజిట్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్ చేయడం జరుగుతుంది, వాటిని చెక్ చేయడం జరుగుతుంది ఫ్రీక్వెంట్గా. డే అండ్ నైట్ 24 అవర్స్లో ఏదో ఒక టైంలో మినిమం 2 to 3 టైమ్స్ ఒక్కొక్క ఆర్గనైజర్ని ఒక్కొక్క మండపాన్ని చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు గుర్తెరిగి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం నిమజ్జనం టైంలో చూస్తే ఈ గాంజా కూడా కన్సంప్షన్ ఉంటుంది, అనేది కొంత నానుడి నడుస్తుంది. అట్లాంటిది ఉంటే కూడా మాకు వెంటనే వాట్సాప్లో కానీ పోలీస్ వారికి 100 ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనకెందుకులే అని మీరు చేస్తే వాళ్ళ ప్రాణాలే పోవచ్చు, ఇంకెవరి ప్రాణాలైనా పోవచ్చు. కాబట్టి మనకెందుకులే అని సమస్య మీరు పక్కకు నెట్టకూడదు. ఇది మీరు ఈ ఓవరాల్గా వినాయక చవితి స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఇవన్నీ కూడా నియమాలు తూచా తప్పకుండా పాటించాలి. ఇమ్మర్షన్ డే అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ జనరల్గా ఇమ్మర్షన్ వచ్చేసి ఈసారి 6వ తారీఖు మన దగ్గర సిరిసిల్ల పట్టణంలో 6వ తారీఖు ఇమ్మర్షన్ గురించి ఆల్రెడీ మనం అనౌన్స్ చేయడం జరిగింది. 6వ తారీఖు రోజు కంప్లీట్గా వితిన్ 24 అవర్స్లో, అంటే మార్నింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు నైట్ వరకు మనం కంప్లీట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకొని కోఆర్డినేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము కోఆర్డినేట్ చేసుకోవడానికి ఇంటర్నల్గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి తర్వాత వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా పబ్లిక్కి మీడియా త్రూ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కరెంట్ డిపార్ట్మెంట్ కావాలంటే అప్రోచ్ కావాలి, అట్లా నెంబర్స్ అన్ని షేర్ చేయడం జరుగుతుంది. ఇమ్మర్షన్ పార్టీ షేర్ చేయడం జరుగుతుంది. ఇమ్మర్షన్ కూడా పోయినసారి కంటే కూడా ఇంకా కొంచెం క్రేన్స్ అవన్నీ కూడా సంఖ్య పెంచుతున్నాం. నెక్స్ట్ డే చంద్రగ్రహణం ఉంది అనే ఉద్దేశంతో అందరూ కూడా ముందే చేస్తారనే ఉద్దేశంతో ఎక్కువ క్రేన్స్ పెంచడం జరిగింది. రాష్ట్రం కూడా తట్టుకునే విధంగా లాస్ట్ టైం జరిగినట్టు కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి అక్కడ సరైన లైటింగ్ ఏర్పాట్లు కానీ బ్యారికేడింగ్ ఏర్పాట్లు కానీ అవన్నీ కూడా చేయడానికి అందరూ సముఖంగా ఆఫీసర్స్ అందరూ ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. అవన్నీ చేస్తాం. ఇమ్మర్షన్ రోజు కూడా అందరూ కూడా మేము తొందరగా తీసి వాళ్ళని ఎక్కువసేపు శోభయాత్ర చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని వాళ్ళు లేటుగా 12కి 1కి 2కి నైట్లో తీసి మాకు తక్కువ టైం ఉంది, మీరు నెట్ వేస్తున్నారు పంపిస్తున్నారు అనే మాట తీసుకురాకుండా మీకు ఉదయం 7 గంటల నుంచి 6 గంటల నుంచి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. అదంతా నిమజ్జనం కోసం కేటాయించిన దినం డే. ఆ రోజు ఎప్పుడు తీసినా ఎవరు అడిగే వాళ్ళు లేదు. సౌండ్ పర్మిషన్స్ కూడా మార్నింగ్ అయితే మీకు ఎవరు కూడా అబ్జెక్షన్ చేసేది లేదు. అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. కాబట్టి డే లైట్లో చేసుకుంటే బాగుంటుంది. ఇక నైట్లో తప్పకుండా చేసుకుంటాం అనుకునే వాళ్ళు కనీసం సాయంత్రం 5 గంటలకు 4 గంటలకు తీసి 12 లోపల కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. 12 తర్వాత ఉన్న గణేష్ని కొంచెం ఫోర్స్ఫుల్గా పంపించాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను చూసుకొని ఎవరికి వాళ్ళు లేట్ చేసుకుంటాం, మేము చివరి దాకా అవుతామనే విషయాన్ని ఈసారి మేము ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ చేయడం చాలా. 12 తర్వాత సౌండ్ పొల్యూషన్స్ అన్నీ కూడా నిమజ్జనం రోజు స్పెషల్గా అది ఓన్లీ నిమజ్జనం కోసం కేటాయించిన రోజు కాబట్టి నార్మల్గా అయితే 10 ఉంటుంది. ఒక 2 అవర్స్ గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తున్నాం. 2 అవర్స్ తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సౌండ్ని టాలరేట్ చేసేది ఉండదు. కాబట్టి ముందుగా చేసుకుంటే మీరు కనీసం పండుగని సంతోషకరంగా జరుపుకోవడం వల్ల అవుతారు. తాగి భారతీయులు డ్యాన్స్ చేసిన కొంచెం ప్రమాదకరంగా వచ్చిపోయే ఆడవాళ్ళు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాంటివి ఏమైనా కానీ ముందే మన దృష్టికి తీసుకెళ్ళి మేము దాన్ని తప్పకుండా వాళ్ళని సరైన చర్యలు తీసుకుంటాం.